మన కాలేజీలో ఎన్ఎస్ఎస్ తరఫున అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. వాటిలో భాగంగానే చాలా రోజుల తర్వాత మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఎస్పెషల్లీ జాన్ సార్ నాకు చాలా రోజుల నుంచి టచ్లో ఉన్నారు. మన కాలేజీలో ఇంతకుముందు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేటువంటి నిర్వహించడం జరిగింది. సో ఈసారి కూడా సార్ మనం ఒక మంచి క్యాంప్ అరేంజ్మెంట్ చేద్దామంటే సార్ గారు వెంటనే ఒప్పుకొని సూపరింటెండెంట్ సార్ గారికి లెటర్ రాసి వాళ్ళ యొక్క స్టాఫ్ను విత్ ఎక్విప్మెంట్తో సహా మన కాలేజీకి పంపించడం జరిగింది. మీరు అందరూ చూసే ఉంటారు, కోవిడ్ టైంలో చాలా మంది అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో హాస్పిటల్స్ చూసిపోయాక కొంతమంది యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళు, కొంతమంది యాక్టివిటీలో పాల్గొనేటువంటి వాళ్ళు, ప్రెగ్నెంట్ స్టూడెంట్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా బ్లడ్ అనేటువంటిది చాలా కీలకమైపోయింది. సో మీరు బ్లడ్ డొనేషన్ చేస్తే కనీసము ఒక ప్రాణానికి విలువించినటువంటి వాళ్ళు అవుతారు. గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ వాళ్ళు ముందుకు వచ్చి మనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మా కాలేజ్ తరఫున, ముఖ్యంగా మా ఎన్ఎస్ఎస్ తరఫున నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కళాశాల ప్రిన్సిపల్ గారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హాస్పిటల్ నుండి చేసిన మన జాన్ సార్ గారిని, హాస్పిటల్ సిబ్బందికి చాలా కృతజ్ఞతలతో కూడిన శుభోదయం. మన విద్యార్థులందరూ కూడా బ్లడ్ డొనేషన్కి సిద్ధం కావడం అనేది నిజంగా హర్షణీయం. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ అనేది ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ గివింగ్ బ్లడ్ టు నీడీస్ కదా. But it's not only the giving of blood to others, but you are giving a life to the needies. అవసరమైన వాళ్ళకి ప్రాణదాతలుగా ఈ రక్తదాతలు మిగులుతారు. ఒక ప్రాణాన్ని మీరు నిలబడడం ద్వారా మీరు ఎంతో మందికి ఒక జీవం పోసినట్టు ఉంటుంది. బట్ విద్యార్థులలో కూడా ఈ విధమైన సోదర భావం పెంపొందించేందుకు కూడా అన్ని రకాలుగా ఈ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ ఇస్తున్న విద్యార్థులందరికీ కూడా తెలంగాణలో కూడిన అభివర్తన నిజంగా. ఎందుకంటే ఇది ఒక రకమైన త్యాగం. ఒక బ్యాగ్ ఆఫ్ బ్లడ్ ఇవ్వడం ద్వారా మనిషిలో ఫిజియాలజీ అనేది ఇంకొద్దిగా యాక్టివ్గా ఉండడం అనేది సైన్స్ విద్యార్థులందరికీ కూడా తెలిసింది. ఎందుకంటే రక్తాన్ని ఖాళీ చేసే కొద్దీ కొత్త రక్తం ఏర్పడుతూ ఉంటుంది. మనం ప్రతీకలుగా కూడా నిలబడాలి. సో దీని ద్వారా కూడా సొసైటల్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా మనకు డెవలప్ అవుతుంది. సో ఎనీహౌ ఇట్స్ వెరీ వెరీ గుడ్ యాక్ట్. సో డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్ అనేది కూడా మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ తరఫున ఒక స్లోగన్గా మనం పాడుతూ ఉన్నాం. దాన్ని ఈరోజు మనం ఆచరిస్తుంది. ఎన్ఎస్ఎస్ ఆర్గనైజర్స్ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఐ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్ ఇన్ ఆర్గనైజింగ్ దిస్ క్యాంప్. మెడికల్ ఆఫీసర్ సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడడం బ్లడ్ డొనేషన్ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి. స్టూడెంట్స్ అందరూ కలిసి ఈరోజు బ్లడ్ బ్యాంక్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దీనివల్ల కొన్ని ప్రాణాలు నిలబెట్టడంతో పాటు మీకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో తెలుస్తుంది. అండ్ మీ లెక్చరర్ గారు చాలా వరకు బ్లడ్ ఇస్తే దానివల్ల ఉపయోగాలన్నీ బాగానే కవర్ చేసి అన్నీ చెప్పారు. సో నేను మళ్ళీ మీకు బోర్ కొట్టించదలుచుకోలేదు. అండ్ థ్యాంక్స్ దిస్ క్యాంప్. బ్లడ్ కావాలంటే మన కాలేజీకి వస్తారు. సో ఎందుకంటే చాలా మంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి పేదవాళ్ళు కాబట్టి మేము ఎటువంటి ఒక రూపాయి కూడా తీసుకోకుండా మా స్టూడెంట్స్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా పంపించి ఇంతకు ముందు కూడా ఎంతో మంది విద్యార్థుల చేత బ్లడ్ డొనేషన్ చేయించడం అనేటువంటి జరిగింది. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా నాకు బాగా అత్యంత తృప్తినిచ్చినటువంటి ఏంటంటే ఇదే. ఎందుకంటే ఒకసారి హఠాత్తుగా ఒక యాక్సిడెంట్ అయింది, అర్జెంటుగా బ్లడ్ కావాలి. సో క్లాస్కు తిరిగి మా స్టూడెంట్స్ ఎవరు ఉంటారో ఆ కన్సర్న్ గ్రూప్ను పికప్ చేసుకుని ఇమ్మీడియట్గా హాస్పిటల్లో పంపించి బ్లడ్ డొనేషన్ చేయించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్.